అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శ పేరుతో వెళ్ళి మైకుల ముందు పిచ్చి కుక్కలు మురిగినట్టు మురుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను అడిగేది ఏంటంటే, అంబటి రాంబాబు చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా? అంటే బూతులు నోటికి వచ్చినట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టుగా బూతులు తిడితే దాన్ని సమర్థించి ఇది రైటు అని చెప్పి మీరు సమర్థిస్తున్నారా? అంబటి రాంబాబు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. మీరు వెళ్ళి పరామర్శ అని చెప్పని అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయటం, మైకులు దొరకంగానే నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంటే మీ వైసీపీ పార్టీ అధికార భాష బూతులు అని చెప్పని మరీ ప్రజలకు మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు అధికారంలో ఉండగా నోటికి ఏదొస్తే అది మాట్లాడారో, బూతుల్ని అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడినటువంటి సంఘటనలు, అనకూడని మాటలు అన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ఆల్రెడీ అర్థమైంది వైసీపీ అధికార భాష బూతులు అని చెప్పి. అలాగే వైసీపీ పార్టీ మనుగడ సాగించాలి అంటే శవాలు కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకుంటూ మీరు మీడియా ముందుకు వచ్చి ఈ హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఈ నాయకుడు అనాలో, కుర్ర బచ్చాగాడు అనాలో, పిల్ల నాయాలనాలో కూడా అర్థం అవదు. మైక్ కనపడిందంటే చాలు వీడు లోడా మాట్లాడటం, ఏదో 4 పంచి డైలాగులు వేసి అని చెప్పని తెగ విర్రవిగిపోతూ ఉంటాడు. ఈ పిల్ల బచ్చాగాడు జనసేన వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని చెప్పని వాగుతూ ఉన్నాడు. ఒరే బాబు, మీ నాయకుడు సొంత తల్లి చెల్లికి అన్యాయం జరిగితేనే, అన్యాయం చేస్తేనే స్పందించడు. మా పార్టీ గురించి నీకెందుకురా? ఇకపోతే జనసేన పార్టీ వాళ్ళని, జనసేన కార్యకర్తలను కుక్కను కొట్టినట్టు కొట్టారంటున్నావు కదా. కుక్కను కొట్టినట్టు కాదు, జనసేన పార్టీ కార్యకర్తల మీద ఒంటి మీద ఏగోవాలన్నా కూడా మా నాయకుడు రావసరం లేదు. అంటే లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కానీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాడే తిరగబడి మిమ్మల్ని, మీ వైసీపీ పార్టీ వాళ్ళని, ఎవరైతే ఆయనకి జన సైనికుడికి అన్యాయం చేశారో వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడనమాట జన సైనికుడు. అది మీకు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి మీ వైసీపీ పార్టీకి బాగా తెలుసు. రాష్ట్రంలో ఎవరి మీదకైనా వెళ్ళారు కానీ జన సైనికుడి మీదకి మీ వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చిన దాఖలా ఎక్కడా లేదు. వస్తే ఏం జరుగుతుందో కూడా మీ వైసీపీ పార్టీకి తెలుసు. అలాంటిది నీ ఉత్తుత్తి ప్రగల్భాలు ఎందుకురా బాబు? జనసేన వాళ్ళని కుక్కను కొడితే స్పందించలేదు అని చెప్పని వాగుతున్నావు. జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక పవన్ కళ్యాణే. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాడు, తనకు తాను ఏదైనా జరిగితే దేని మీదైనా ఎంతటి వ్యక్తి అయినా ప్రశ్నిస్తాడు, అక్కడ స్పందించాల్సిన విధంగా స్పందిస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకేం చేయాల్సిన అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అన్యాయం జరిగితే వస్తారు, కానీ ఆయన దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే. ఇకపోతే ఈ పిల్ల బచ్చాగాడు ఒక పిట్ట కథ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదో 3 ఇస్తే లోకేష్ గారు సమన్యాయం చేస్తా అని చెప్పని ఏదో పనిచేస్తే పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోయిందని చెప్పని పిట్ట కథ చెప్పాడు. ఒరే బాబు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్రబాబు గారు ఇస్తారో పంచుకుందామని చెప్పి పొత్తు పెట్టుకోలేదు, కూటమిలో జాయిన్ అవ్వలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిలో జాయిన్ అయ్యి బీజేపీని కూడా తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఏదో చంద్రబాబు గారు ఇస్తారో లేదో లోకేష్ గారు పంచుతారో అని చెప్పని ఎప్పుడు ఆశపడ్డో ఆలోచించడు. ఇక నువ్వు చెప్పిన పిట్ట కథ పరమ రొట్టగా ఉందన్నమాట. నేను నిజమైన కథ చెబుతా, నీ పిట్ట కథ పక్కన పెట్టేస్తే నేను నిజమైన కథ చెబుతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా సంతకాలు పెట్టించే పెన్ను ఇంకు నీది, సీఎం పదవి నాది అన్నాడు. అయిపోయింది. భారతీయ సిమెంటు నాది, అనిల్ బావ నీది అన్నాడు. అయిపోయింది. అలాగే సాక్షి పేపర్ నాది అని సాక్షి సంతకం నీది అన్నాడు. అలాగే 1000 కోట్లు నాయి, కన్నతల్లి నీది అన్నాడు. ముందు వీటి గురించి సమాధానం చెప్పరా బాబు. పిట్టకథలు నేను చెబుతా రోజుకి 10, కానీ ఇది వాస్తవం. ఇవన్నీ నిజమా కాదా, ఈ వాస్తవా కాదా అని చెప్పి పిల్లబచ్చాగా నువ్వు ఆలోచించి మా గురించి ముందు నీ ముడ్డి నువ్వు చూసుకో, నీది నువ్వు గడుక్కో, మా తర్వాత గడుగుదు. కానీ జన సైనికులకి అన్యాయం జరిగితే 100% పవన్ కళ్యాణ్ గారు వస్తారో, అసలు ఆయన వచ్చేదాకా కూడా ఆక్కోకుండా రాష్ట్రంలో మీ వైసీపీ పాలనలో ఎన్ని దారుణాలు చేసినా కూడా జన సైనికులు ఒంటి మీద ఏ కూడా వాళ్ళనివ్వరు. ఎందుకంటే అంత ధైర్యంగా, నిజాయితీగా, నికార్సుగా బతికే జన సైనికుల్ని ఎవడో కూడా ఏమీ పీకలేడని చెప్పి మరీ పిల్లబచ్చనాయాలా నీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.